హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇచ్చాను, అక్కడ చూసి ఫాలో చేయండి. పొత్తి కడుపులో తెలుస్తున్న నొప్పికి కడుపు ఒత్తి పట్టుకొని లైట్స్ ఆన్ చేసి వాటర్ తాగిన జెస్సికా ఆ తర్వాత ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేసి రమ్మని చెప్పి బెడ్రూమ్ గోడ మీద బెడ్కి ఎదురుగా ఉన్న తన మ్యారేజ్ ఫోటో ఫ్రేమ్ ముందు నిలబడింది. తనతో కలిసి ఉన్న అనీష్ ఫేస్ని వేళ్లతో తడుముతూ ఉన్న జెస్సిక మనసంతా ఏదో తెలియని చింత. చేసిన పాపాల శాపాలై మృత్యువును కౌగిలించుకుంటే కర్మ ఫలితం పీడకలలా వెంటాడడం పెద్ద చిత్రం కాదు. అనీష్ ఫోన్ రింగ్ అవుతూ ఉంది, కానీ ఆన్సర్ లేదు. తండ్రి చనిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం ఆ ఫీలింగ్ హెవీగా క్యారీ చేస్తోంది జెస్సిక. డాక్టర్ వచ్చారు అని మెయిడ్ చెప్పడంతో వేర్ ఆర్ యూ అని భర్తని తలుచుకుంటూ కాల్ కట్ చేసి వెళ్ళింది. శారీ వెతికి తెచ్చి సహస్ర బాడీ మొత్తం దానితో చుట్టేస్తున్నాడు రాజ్. ఓయ్ మెంటల్, వాడు నన్ను కొట్టాడు, కొట్టు అని ఇంకా ఉబ్బేసుకున్న మొహంతో కంప్లైంట్ చెప్తున్న హంసపాపని సూదంటి చూపులతో హార్ట్ఫుల్గా చూస్తూనే షిప్ దగ్గరికి తను వచ్చిన చిన్న బోట్లోకి పట్టుకొచ్చేశాడు. ఓయ్ మై మెంటల్, ఫస్ట్ వాడిని కొట్టు, వాడు నన్ను కొట్టాడు, నన్ను తిట్టాడు, నన్ను రేప్ చేయమన్నాడు, నిన్ను ఏడిపిస్తా అన్నాడు అని కిల్లర్ ఇంకా అనీస్ డిస్కషన్. ఆ టైంలో తను కొట్టిన డైలాగ్స్ తన మైండ్లో రిజిస్టర్ అయ్యే మొత్తం రిపీట్ చేస్తున్న సహస్ర కళ్ళలో కన్నీళ్లు ఇంకా జారుతూనే ఉన్నాయి. అవన్నీ వింటున్న రాజ్కి ఫేస్ కూడా తెలియని అనీష్ తన మీద ఎటువంటి ద్వేషంతో ఉన్నాడో అర్థం చేసుకుంటున్నాడు. కదలటానికి లేని విధంగా శారీలో చేతులు కూడా లోపలికి పెట్టి హంసపాపని టాప్ టు బాటమ్ రౌండ్గా ప్యాక్ చేశాడు రాజ్. ఎమోషన్కి తగ్గట్టు ఏడుస్తూ నవ్వుతూ ఇంకా కోపంతో రెచ్చిపోతున్న సహస్ర శారీ లోపల స్టక్ అయిపోయి ఉన్న కాళ్ళు చేతులు పీక్కుంటూ పిచ్చి పిచ్చిగా చేస్తోంది. ఆ చిన్న బోట్లో హంసపాపని జాగ్రత్తగా సెట్ చేసి చేతి వేళ్ళు అచ్చు తెలియన సహస్ర చంపని చాలా మృదువుగా వేళ్లతో స్పృశిస్తున్న అతనిలో బాధతో కూడిన కోపం భగ్గుమంటోంది. నా కోసం కదలకుండా 5 మినిట్స్ ఉంటావా అని చిన్న గొంతుతో బాధగా అడుగుతున్న రాజును కళ్ళు పెద్దవి చేసి చూస్తూనే కదలకూడదా అని అమాయకంగా అడిగింది. జస్ట్ 5 మినిట్స్ అని అనునయంగా రిక్వెస్ట్ చేసి సహస్ర ఫోర్ హెడ్ మీద కిస్ చేసిన రాజ్ షిప్లోకి జంప్ చేస్తూ ఉంటే, తొండి నన్ను కట్టేసి నువ్వు ఆడుకుంటున్నావు, నేను కూడా ఆడుతాను అని అరుస్తూ పేచి పెడుతోంది వెనక సహస్ర. లైట్ ఆన్ చేసి వస్తాను, ఆడుకుందాం అంటూనే చీకట్లో కలిసిపోయిన రాజ్ సన్నగా స్ప్రెడ్ అవుతున్న పసుపు రంగు వెలుతురులో ఫాస్ట్గా తిరిగి బోట్లోకి జంప్ చేశాడు. ఇప్పుడు నేను కూడా ఆడుతా, వదులు అని గొడవ చేస్తున్న హంసపాపని పూర్తిగా ఫ్లోర్ మీద పడుకోబెట్టి డోంట్ మూవ్, జారుడు వల్ల ఆడదాం అని చెప్పి బోట్ స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ సెకండ్ అక్కడ ఏం జరుగుతుందో తనకి తెలుసు. షోల్డర్లో బుల్లెట్, ఇంకా బ్లడ్ లాస్, పూర్తిగా అలసిపోయిన శరీరం ఏ క్షణమైనా అన్కాన్షియస్ అవ్వచ్చు. ఈ లోపలే షిప్కి వీలైనంత దూరంగా వెళ్ళిపోవాలి. స్టార్ట్ అయిన బోట్ ఒక్కసారిగా వాటర్ మీద దూసుకుపోతున్న వేగానికి ఫ్లోర్ మీద ఆపోజిట్ డైరెక్షన్లో పడుకున్న సహస్రకు ఆ మత్తులో నిజంగానే జారుతున్న ఫీలింగ్తో ఒక అలౌకిక ఆనందం. వేగంగా తగులుతున్న సముద్రపు గాలికి మెడ వరకు హెడ్ పైకెత్తి రోలర్ కోస్టర్ మీద పోతున్న ఫీలింగ్తో పిచ్చిగా నవ్వుతోంది తను. రాజ్ బోట్కి ఆపోజిట్గా అంతే వేగంతో షిప్ సైడ్కి దూసుకుపోయాయి కోస్ట్ సెక్యూరిటీ బోట్స్ 2. అప్పటికే షిప్ మొత్తం మంటల్లో తగలబడిపోతోంది. ఏమో మధ్య మధ్యలో బ్లాస్ట్ అవుతున్నాయి కూడా. సేఫ్ డిస్టెన్స్లోకి చేరగానే ఇంజిన్ ఆఫ్ చేసి సహస్ర పక్కకు వచ్చి పడిపోయాడు రాజ్ కూడా. ఓయ్ మెంటల్, నువ్వు నా జారుడు వల్ల మీదకి వచ్చావు అని మూతి బిగించి కయ్యమంటోంది సహస్ర. కళ్ళు తిరుగుతున్నాయే హంస, నీ ఆటతో నన్ను హింస పెట్టకు అంటూ ఉంటే శారీలో ప్యాక్ చేసిన బాడీని పుచ్చకాయలా దొర్లించి రాజ్ మీదకి ఎక్కేసింది సహస్ర. తను వచ్చిన విధానానికి షోల్డర్ ఫ్లోర్కి ప్రెస్ అవ్వడంతో అబ్బా అని నొప్పితో అరిచిన రాజ్ హెడ్తో కొట్టి వాడిని కొట్టకుండా వచ్చి బజ్జులో అంది ముగ్గు పుటాలి ఎగరేస్తూ. టీషర్ట్ బిగించి కట్టిన షోల్డర్ నెమ్మదిగా సైడ్కి అడ్జస్ట్ చేసుకుంటూ, కొట్టడం కాదే, చంపేశాను. నిన్ను ముట్టుకున్న వాళ్ళు, కొట్టిన వాళ్ళు ఒక్కడు కూడా ప్రాణాలతో లేరు అని ఇంకా తనతో రగులుతున్న కోపాన్ని కట్టడి చేస్తూ స్మూత్గా ఆన్సర్ ఇచ్చాడు. అయ్యగారు అంత ఎమోషన్లో ఇచ్చిన స్టేట్మెంట్ మత్తులో ఉన్న
మన హంసపాప బ్రెయిన్కి సరిగ్గా ఎక్కలేదు. బదులుగా చంపినా కొట్టాలి అని పెంకిగా అల్లరి చేస్తోంది. చెదిరి ఫేస్ మొత్తం మూసేసిన హెయిర్ని సింగిల్ హ్యాండ్తో చెవి వెనక్కి తోస్తూ, రమ్మన్నప్పుడు రాలేదు, ఓపిక లేనప్పుడు మీదకెక్కి ఎందుకే టెంప్ట్ చేస్తున్నావు అన్నాడు అలిగి మూతి బిగించిన తన కోపాన్ని ఎంజాయ్ చేస్తూ. నేను టెంప్ట్ చేయలేదు, నేను హింస పెట్టలేదు, నువ్వే కిందకి వచ్చావు, నువ్వే టెంప్ట్ చేస్తూ హింస పెడుతున్నావు, నన్ను కట్టేసి ఆడుకుంటున్నావు అంటూ గోలు పెడుతోంది సహస్ర. ఓసే హంస, నాకు నీ ఎంత అందంగా శారీ కట్టడం రాదే, ఏదో ట్రై చేశా, ఈసారికి ఎక్స్క్యూజ్ చేయి. నెక్స్ట్ టైం నా ఫేవరెట్ రెడ్ కలర్ శారీలో నాకు నచ్చినట్టు నీ బాడీని డెకరేట్ చేసుకుంటా అంటున్న రాజు ముక్కుకు తలతో డాష్ ఇచ్చింది. ఎందుకే చంపుతున్నావు మెంటల్ హంస అని గయ్యమన్నాడు నొప్పి పెడుతున్న ముక్కుకి మోహన్ చిట్లించి. నువ్వు మై మెంటల్, నీ బుర్రలో గుజ్జు అరిగిపోయి నా ఫేవరెట్ని నీ ఫేవరెట్ అంటున్నావు అని ఉడుకుమొత్తుతనంతో గుస్సా అవుతున్న పాపని ఆశ్చర్యంగా చూస్తూ, రెడ్ నీ ఫేవరెటా అని మెరుస్తున్న కళ్ళతో ఎక్సైట్మెంట్తో ప్రశ్నించాడు. హా, రెడ్ ఈజ్ మై ఫేవరెట్, నాది నా ఫ్యామిలీది, నీకివ్వను అని ఒత్తిపట్టి చెప్తున్న హంస పాపని ఇరిటేట్ ఫేస్తో, ఓసే హంస, ఫేవరెట్ అంటే నీకు మాత్రమే ఉండాలి, ఫ్యామిలీ మొత్తానికి ఏంటే అని కసిరాడు. ఒరే మెంటల్ రాజ్, నేను నిజం చెప్తున్నా, రెడ్ నా ఫ్యామిలీది అంటూనే బాబు కోపానికి ముడిచిన ముద్దుతో మళ్ళీ ముక్కు మీద మాడుతూ మొత్తింది. కరెక్ట్గా ఫేస్ మీదకి చేరిన హంస పాపని పళ్ళు బిగించి చూస్తూ, వాడిచ్చిన డ్రగ్తో నా ముక్కు పచ్చడి చేస్తున్నావు, తెలుస్తోందా నీకు? దిగవి మీద నుంచి, కాప్స్ వచ్చే వరకు కామ్గా పక్కన పడుకో, వచ్చి ఇద్దరిని పట్టుకుపోతారు, డ్రైవ్ చేసే ఓపిక కూడా లేదే అని సహస్ర ఆడుతున్న డీడిక్కి ఆటకి సింగిల్ హ్యాండ్తో తనని మేనేజ్ చేయలేక చిరాగ్గా అరుస్తూ ఉంటే, నేను పోలీసులతో పోను, వాడు అమ్మని చంపేశాడు, అందుకే నేను వాడిని చంపేశాను, నేను మంచి పిల్లని, మంచి పని చేశాను, మంచి పిల్లల్ని పోలీసులకు ఇవ్వకూడదు అని గోలు పెడుతున్న సహస్ర అమాయకపు బెదురు మాటలకి కన్ఫ్యూజ్ అయ్యాడు రాజ్. ఏం వాగుతున్నావే, అమ్మని చంపడం ఏంటి అని సహస్ర చంప మీద తడుతూ మత్తులో ఉన్న తనని సీరియస్గా అడిగాడు. అవును, వాడు అమ్మని చంపేశాడు, చచ్చిపోయిన అమ్మ కోసం నేను ఏడుస్తూ ఉంటే అప్పుడు రాకా సత్తా నన్ను అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి, మీ అమ్మ చివరి కోరిక నీ పెళ్ళి, నువ్వు బావని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మ సంతోషపడుతుంది, అప్పుడు నవ్వుతూ కళ్ళు తెరుస్తుంది, హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తుంది అని చెప్పింది. నేను సరే అన్నానా, ఆ రోజే బావతో నా పెళ్ళి, వాడు నా మెడలో తాళి కట్టేశాడు అని సహస్ర నోట్ల నుంచి ఆ మాట రావడమే స్తంభించిపోయాడు రాజ్. తలలో ఏదో పేలుతున్నట్టు భయంకరమైన శబ్దాలు, ఉప్పిన మీదపడి కప్పేస్తున్న ఫీలింగ్, ప్రాణం తోడేస్తున్న బుల్లెట్ నొప్పి కన్నా ఇంకేదో పేరు తెలియని నొప్పి గుండె లోతుల్లో మొదలైంది. వాటన్నిటి మధ్య ఫోర్స్ సహస్రను ఫ్లోర్ మీదకి పడేసి బుల్లెట్ దిగిన హ్యాండ్తోనే తన రెక్క పట్టుకుని కుదిపేస్తూ, నీకు పెళ్ళైందా, ఆర్ యు మ్యారీడ్ అని కోపాన్నంతా కూడగట్టుకుని అడిగాడు. అతని ఫీలింగ్స్ ఏమాత్రం తెలుసుకోలేని సహస్ర అదే అమాయకపు మోహంతో అదే మత్తు లోకంలో తూగుతూ, అవును హింసరాజు, నీ హంసకి పెళ్ళయింది, నీ హంస మిసెస్ ముఖేష్ పండిట్, వాడు సర్టిఫికేట్ కూడా చేయించాడు, వాడు నాకు తాళి కట్టాడు, నా ఆస్తిని దొబ్బేశాడు, నా మొగుడుగా నా ప్రాపర్టీ వాడిది, తెలుసా నీకు? చతుర్వేది కాటన్ మిల్స్. అప్పుడెప్పుడో తెల్లోళ్ళ మీద కోపంతో తాతగారి అమ్మగారు మా సొంత బట్టలు అంటూ మొదలుపెట్టారు, పెళ్లి వరకు నాది, ఇప్పుడు వాడిది అని సహస్ర ముక్క ముక్క చెప్తూ ఉంటే రాజ్ ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. చతుర్వేది కాటన్ మిల్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా. ఫ్రీడమ్ మూమెంట్లో రాట్నాల మీద నూలు వడుకుతూ కొంతమంది మహిళలతో స్థాపించిన కుటీర పరిశ్రమ. నేత వస్త్రాలు సొంత వస్త్రాలు అన్న నినాదంతో అప్పట్లో ఒక చిన్న పాకల మొదలైన పరిశ్రమ త్రినాథ్ గారి హయాంలో ఉన్నంత వరకు ఆ విలువలను అలాగే నిలబెట్టుకుంది. ఆయన మరణం అనంతరం దాని రూపం మారిపోయింది. బిజినెస్ని ఎక్స్పాండ్ చేసి లాభాల కోసం ఆనాటి విలువలను వదిలేసింది. బిజినెస్ సర్కిల్లో ముఖేష్ పండిట్ పేరు వినే ఉన్నాడు రాజ్. అయితే తనకి ఏ మాత్రం సంబంధం లేని కాటన్ సెక్టర్ కావడంతో
అప్పుడప్పుడు చతుర్వేది కాటన్ మిల్స్ చైర్మన్ త్రినాథ్ చతుర్వేది తర్వాత వారసుడిగా మాత్రమే ముఖేష్ పేరు వినడం. లాస్ట్ నేమ్ చతుర్వేది అని వినగానే ఆ రోజు అభినవ్ అంతగా ఆలోచించింది ఆ పేరు వెనుక ఉన్న విలువ తెలుసు గనక. అయితే చతుర్వేది అన్న పేరున్న అందరూ ఆ కుటుంబానికి చెందినవారు కాదుగా. ఈ విధంగా అస్సలు ఊహించలేదు. వాడికి డబ్బు కావాలి, నా శరీరం కావాలి, కానీ నాకు అమ్మ కావాలి. నువ్వు చెప్పు, అమ్మ చచ్చిపోయిందని తెలిసినా కార్యం చేసుకుంటారా అని కన్నీళ్లతో అడుగుతూ ఉంటే, చేసుకోరు. నువ్వు చేసుకున్నావా అని అమాయకంగా ఏడుస్తూ ఉన్న అందాల అపరంజి బొమ్మ అంతరంగంలో నివురు కప్పిన నిప్పులా దహిస్తున్న ఆవేదనను మొదటిసారి తీక్షణంగా చూస్తూ ప్రశ్నించాడు రాజ్. నీ హంస చాలా మంచి పిల్ల, చేసుకోలేదు అని పిచ్చి నవ్వుతో చెప్తున్న సహస్ర కన్నీళ్లు రాజ్ గుండె కోత పెంచుతున్నాయి. మరి ఏం చేశావు అని ఎమోషనల్ కంట్రోల్ చేసుకుంటూ మళ్ళీ ప్రశ్నించాడు. వాడిని చంపేశాను అంటున్న సహస్ర కళ్ళు విశాలంగా విచ్చుకున్నాయి. నిజం, వాడిని చంపేశాను. నీ హంస చాలా మంచిది, వాడు మంచోడు కాదు. చచ్చిపోయిన అమ్మ బ్రతుకుందని ఆశ పెట్టి నన్ను పెళ్లి చేసుకున్నాడు. హాస్పిటల్ సిస్టర్ ఫోన్లో చెప్పింది అమ్మ చచ్చిపోయింది అని. నీ రాకాసి అత్త నాటకం ఆడిందని. అందుకే వెంటనే వాడిని చంపేసి అమ్మ దగ్గరికి వచ్చేశాను. కానీ అమ్మ లేవలేదు, నాతో మాట్లాడలేదు. ఎందుకంటే అమ్మ చచ్చిపోయింది. నీకు తెలుసా హింసరాజు, నేను ఒక్కదాన్నే, ఎవ్వరూ లేరు. నేను బాగా ఏడుస్తూ ఉంటే సిస్టర్ నా కళ్ళు తుడిచి సాయం చేసింది. అమ్మకన్నీ నేనే చేశాను. అబ్బాయిలు మాత్రమే తలకొరివి పెడతారు కదా, కానీ నేనే అమ్మకి అబ్బాయిగా మారి దహనం చేశాను. నిజం, సిస్టర్ నాతోనే ఉంది. అమ్మ తర్వాత ఇంకెవ్వరూ లేరు. చాలా ఏడుపు వచ్చింది. అమ్మ పని అయిపోయిందిగా, అందుకే నేను కూడా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నా. అప్పుడే నువ్వు నా చావుకు అడ్డుగా వచ్చావు అంటూ ఏడుస్తూ ఉన్న పిచ్చి నవ్వుతో మళ్ళీ రాజు ముక్కు మీద డాష్ ఇచ్చి కోపం చూపించింది సహస్ర. ఈసారి రాజులో ఎటువంటి ఫీలింగ్ లేదు. నిజం చెప్పాలంటే అస్సలు చలనం లేదు. కన్నీళ్లు దార కట్టాయి బలుపు బాబు కళ్ళలో. ద్రవిస్తున్న హృదయం కడలిని తలపిస్తూ ఉంటే ఎన్ని రోజులు ఎంత దుఃఖాన్ని మోస్తున్న సహస్రతో తను చేసిన అల్లరి పనులన్నీ తలుచుకుని అందంగా నవ్వుతూ బుల్లెట్ దిగిన చేతితోనే సహస్రను గట్టిగా హత్తుకొని అలాగే తన మీద పడిపోయాడు. స్పృహ తప్పుతున్న తన చెవులకి భయంకరంగా వినిపిస్తోంది కాప్ సైరన్. ఐఎమ్ సారీ హంస, నిజంగానే నిన్ను చాలా హింస పెట్టాను అంటూ కళ్ళు మూసేస్తున్నాడు రాజ్. ఓయ్ మెంటల్, చెప్పు, నువ్వే కదా నా చావు నాపావు. వాళ్ళకి కూడా అదే చెప్పాను, నా మెంటలుడు బతికుండగా నన్ను చంపలేరు అని. కానీ వాళ్ళు నమ్మలేదు, నవ్వారు. నాకు నీ పిచ్చి పట్టిందని కొట్టారు. నీది ప్రేమ కాదు పిచ్చి అంటే తిట్టారు. నువ్వు చెప్పు, వాళ్ళకి బాగా కొట్టి చెప్పు. నువ్వు చచ్చేదాకా నాకు చావు లేదని అంటున్న మాటలే చివరిగా రాజ్ మెదడు గ్రహించగలిగింది. ఆ తర్వాత పూర్తిగా అన్కాన్షియస్ అయిపోయాడు రాజ్. రాజ్ కండిషన్ గమనించలేని స్థితి సహస్రది. అయినా సరే ఆమె గుండె లోతుల్లో బలంగా చేరిన సొంతమన్న భావన, కన్నీటితో కరిగిపోతున్న ఆవేదన, ప్రేమతో నిండిపోతున్న ఆత్మవిశ్వాసం, అన్నిటి మధ్య అంతరాలలో నుంచి స్వచ్ఛంగా పెళ్ళుబికి వస్తున్న ఆమె మాటలు సాగిపోతూనే ఉన్నాయి. పూర్తిగా సహస్రం మీద పడి ఉన్న రాజ్ రెండు చేతులు భద్రంగా ఆమెని పొదివి పట్టుకున్నాయి. ఏ శక్తి కూడా అతని నుంచి సహస్రను వేరు చేయలేదు అన్నంత బలంగా బంధించాయి. భగభగ మండుతున్న మంటల సాక్షిగా నీలాల నింగి పందిటి కింద సువిశాల కడలి పాన్పు మీద ఒక్కటిగా పెనవేసుకున్న సహస్రరాజ్ ఇద్దరిని దూరం చేసిన కాప్స్ వాళ్ళ బోట్స్లోకి షిఫ్ట్ చేసి హాస్పిటల్కి తీసుకువెళ్లారు. డ్రగ్ ఇంజెక్ట్ చేసిన సహస్ర కండిషన్కి స్పెషల్ ఇంటెన్సివ్ కేర్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే రాజ్ బాడీలో నుంచి బుల్లెట్ రిమూవ్ చేసి బ్లడ్ ఎక్కిస్తున్నారు. 2 రోజులకు ముందు హెడ్లైన్స్లో నిలిచిన రాజ్ అందరికీ నోటెడ్. పర్సనల్ సెక్రటరీ క్యాథరిన్కి కంపెనీ జీఎంకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో హుటాహుటిన హాస్పిటల్కి వచ్చేశారు. మంగళం స్టే చేసిన హోటల్, ఫంక్షన్ కండక్ట్ చేసిన కమ్యూనిటీ హాల్, ఇంకా అనుమానం ఉన్న అన్ని చోట్ల ఎంక్వైరీ ముమ్మరం చేశారు కాప్స్. ఇండియా నుంచి అభినవ్ గైడ్ చేస్తున్నాడు. అతనికి క్యాథరిన్ అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ హాస్పిటల్లో కూడా చూసుకుంటోంది. మీడియాకి స్ప్రెడ్ అయిన న్యూస్తో జయదేవ్ గారు అలర్ట్ అయ్యి
మానస గారిని టీవీకి దూరంగా ఉంచి గుడికి తీసుకెళ్లి సిచ్యువేషన్ సీరియస్నెస్ పూర్తిగా ఆవిడకి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ప్రీతి ఫస్ట్ అభినవ్ మీద చాలా సీరియస్ అయినా వెంటనే రెస్పాన్సిబిలిటీకి కనెక్ట్ అయింది. సహస్ర కిడ్నాప్ సిన్హా కంపెనీ సీఈఓ మీద ఎమోషనల్ అటాక్గా కేసు రిజిస్టర్ అయింది. ఆ రోజు ఈవినింగ్కి స్పృహలోకి వచ్చిన రాజ్ దానిని కన్ఫర్మ్ చేశాడు. సహస్రను హైలైట్ కానివ్వకుండా తనని మెయిన్ ఫ్రేమ్లో ఫిక్స్ చేసి ముందు జరిగిన 2 అటాక్స్ లాంటివి ఇవి కూడా సెల్ఫ్ డిఫెన్స్ కోసం, నా వాళ్ళ కోసం నేను నా ప్రయత్నం చేశాను. షిప్లో బ్యారెల్ లీక్ అవ్వడంతో అగ్ని ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు నేను ప్రాణాలతో బయటపడ్డాను అని రెగ్యులర్ ఫార్మల్ స్టేట్మెంట్ ఇచ్చాడు రాజ్. తన మనిషిని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం, ఆ క్రమంలో జరిగిన ఇన్సిడెంట్స్, హిట్ లిస్ట్లో ఉన్న ఆ కిల్లర్స్, వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్స్, ఇంకా సప్లై చేస్తున్న స్మగుల్డ్ గుడ్స్ అన్నీ కూడా రాజ్కి ఫేవర్గా మారి సపోర్ట్ చేశాయి. ఇది మొత్తం ఒకెత్తైతే రాజ్ గురించి మాట్లాడాలి రమ్మని కాల్ చేయడంతో జడ్జి దగ్గరికి వెళ్ళాడు అభినవ్. సిచ్యువేషన్ చాలా సెన్సిటివ్గా ఉంది. రాజ్ శిక్ష పడిన ఖైదీ. ఇటువంటి సిచ్యువేషన్లో అలా వదిలేయలేము, వెంటనే రిటర్న్ కావాలి అన్నాడు జడ్జ్. సార్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ఇదంతా బిజినెస్ అటాక్ అండ్ రాజ్ హెల్త్ కండిషన్ సెట్ అవ్వడానికి టైం పడుతుంది. ప్లీజ్ ట్రస్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేశాడు అభినవ్. ఓకే, ఇచ్చిన టైంలో రాజ్ తిరిగి ఇండియాలో ఉండాలి. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ అని జడ్జి క్లారిటీ ఇవ్వడంతో అదే విషయం రాజ్కి ఫోన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాడు అభినవ్. ఐసీయూ బెడ్ మీద స్పృహలో లేని సహస్ర చేతిని తన చేతి వేళ్లతో లాక్ చేసి తనని చూస్తూ అభినవ్ చెప్పేది శ్రద్ధగా వింటున్నాడు రాజ్. తను చెప్పడం పూర్తి కాగానే ఓకే మామా, నేను ఆలోచించుకొని చెప్తా అని సింపుల్గా తేల్చేశాడు. ఆలోచన లేకుండా చేసిన పనులకి ఆలోచించి చెప్పడం ఏంట్రా ఇడియట్, నేను పర్మిషన్ తీసుకున్న టైం అయిపోయింది. డే ఆఫ్టర్ టుమారో నువ్వు స్టార్ట్ అవ్వాలి అని సీరియస్ అయ్యాడు అభినవ్. అభినవ్ కోపం, అందులో అతను చెప్తున్నది రెండూ పట్టించుకోకుండా సహస్ర మదర్ చనిపోయి ఈ రోజుకి ఎన్ని రోజులు అని ప్రశ్నించాడు రాజ్. ఊహించని ఆ ప్రశ్నకి కొన్ని క్షణాలు అభినవ్ సైడ్ ఆన్సర్ చెప్పలేని సందిగ్ధం. కమిలి నల్లగా మారిన సహస్ర చంపకి స్మూత్గా కూలింగ్ జెల్ అప్లై చేస్తున్న రాజ్ కళ్ళలో కన్నీటి వీచికలు. మామా, నీకు తెలుసని నాకు తెలుసు. నా హంసతో అగ్రిమెంట్ అయిన రోజే నువ్వు నీ వర్క్ స్టార్ట్ చేశావు. ముఖేష్తో తన పెళ్లి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. నా హంసని చావు వరకు నడిపించిన కారణం గురించి నేను ఆలోచిస్తున్నాను. చతుర్వేది కుటుంబానికి ఏకైక వారసురాలు. ఏ స్థాయిలో ఉండవలసింది అటువంటి సిచ్యువేషన్లో నాకు దొరికింది. నీ లాయర్ బుర్రేంటో నాకు తెలుసు మామా, ప్లీజ్ చెప్పు అని రిక్వెస్ట్ చేస్తున్న రాజ్ గొంతు పోయి పలుకుతోంది. ప్రేమిస్తున్నావా తనని? తన మనసుకి బలంగా అనిపిస్తున్నా సరే రాజ్ నోటి నుంచి వినాలని ప్రశ్నించాడు అభినవ్. నా పెళ్ళం మామా, ఆఫ్టర్ మీ దానికోసం ఒక సెటిల్మెంట్ ప్రిపేర్ చేశాను. బట్ నా ప్రాపర్టీగా ఉన్నంత వరకు దాని రెస్పాన్సిబిలిటీ మొత్తం నాదే. ఆ రెస్పాన్సిబిలిటీతో సెటిల్ చేయవలసినవి కొన్ని ఉన్నాయి. ఆ లిస్ట్లో ఇదే మొదటిది. మా అత్తగారు చనిపోయి ఎన్ని రోజులైంది మామా అని ప్రేమ అన్న మాట రాకుండా మళ్ళీ ప్రశ్నించాడు రాజ్. కీర్తన గారు చనిపోయిన 3వ రోజు సహస్ర నిన్ను కలిసింది. ప్రాణం పోయిన ఆవిడ్ని ఐసీయూలో ఉంచి నాటకమాడి అదే రోజు పెళ్లి చేసుకున్నాడు. నెక్స్ట్ డే నైట్ ముఖేష్ క్రిటికల్ కండిషన్లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. దానికి ముందే సహస్ర మిస్ అయింది. సిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం తన హెల్ప్తోనే ఆ రోజు మార్నింగ్ అవర్స్లో హాస్పిటల్ నుంచి కీర్తన గారిని బయటకు తీసుకొచ్చి ఆడపిల్ల అయినా కూడా కీర్తన గారి అంత్యక్రియలు స్వయంగా తానే పూర్తి చేసింది. ఆ రోజు నైట్ సూసైడ్ స్పాట్లో నువ్వు తనని కలిశావు. ఈ రోజుకి నువ్వు తనని కలిసి 10 రోజులైంది. కీర్తన గారు చనిపోయి 13 రోజులు అని వివరంగా చెప్పడంతో థ్యాంక్స్ మామా అంటూ కాల్ కట్ చేశాడు రాజ్. మరి ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతున్న రాజ్ మనసులో నడుస్తున్నదేమిటి? సహస్ర భర్తగా ఆమెకి పూర్తి చేయవలసిన కార్యక్రమాలు రాజ్ చేతుల మీద చేస్తాడా? యుఎస్లో సహస్రతో హనీమూన్ ప్లాన్ చేసుకున్న రాజ్ కోరిక నెరవేరుతుందా? లేక రాజ్ హంస ఒక్కటి కాకుండానే వెనుతిరుగుతారా? యామిని ముఖేష్ విషయంలో రాజ్ తీసుకోబోయే స్టెప్ ఏమిటి? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.